మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. బారామతి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. బారామతి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి ప్లేన్ బారామతి సమీపంలో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మహారాష్ట్రలో ఆయన ఎన్సీపీ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. మా దేశంలో దిగ్గజ రాజకీయ నాయకుడు శరద్ పవార్ సోదరు ఆయనే. ఒకవైపు ఆయన ఇటీవల కాలంలో ఎన్సీపీ నుంచి బయటకు వచ్చి సొంత ఎన్సీపీ పార్టీని దక్కించుకున్నారు. ఆయన ఈ రోజు ఉదయం బారామతి సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలోనే ప్లేన్ క్రాష్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఆయనకు సంబంధించి ఆయన ఆ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఒక్కసారి కాదు, ఈ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ రోజు ఉదయమే ఆయన ముంబై నుంచి బారామతికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. బారామతిలో ఆయన ప్లేన్ క్రాష్ అవుతున్న సమయంలోనే ఇది క్రాష్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అజిత్ పవార్ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాయకులు సీనియర్ నాయకునిగా గుర్తింపు ఉంది. ఎన్డీఏ కూటమిలో చేరి ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో వైపు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇటీవల ఎన్డీఏ కూటమిలో కలిసి పోటీ చేసినటువంటి అజిత్ పవార్ గతంలో కూడా ఎన్సీపీలో తిరుగుబాటు జెండా ఎగరవేసి ఆ తర్వాత ఎన్సీపీని తన సొంతం చేసుకున్నటువంటి అజిత్ పవార్ ఇప్పుడు మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అక్కడ ఆయన వివిధ శాఖలు కూడా ఫైనాన్స్ శాఖతో పాటు వివిధ శాఖలు నిర్వహిస్తున్నారు. అలాంటి అజిత్ పవార్ ఈ రోజు ఉదయం ముంబై నుంచి ఒకవైపు బారామతికి వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్లేన్ క్రాష్ ల్యాండ్ అయినదిగా తెలుస్తుంది. దీంతో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందన్నది కూడా ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఒకవైపు చాలా సమయాల్లో ప్లేన్ క్రాష్ అయిన సందర్భంలో కొద్ది సందర్భాల్లో మాత్రమే కొంత గాయపడి బయటపడతారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా ఇంకా తెలియాల్సి ఉన్నది. మొత్తానికైతే మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది కొంత సంచలనంగా చెప్పుకోవచ్చు. ఆయన ప్లేన్ ల్యాండ్ అవుతున్న సమయంలోనే క్రాష్ అయినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. బారామతి వద్ద బారామతి నియోజకవర్గం అనేది కూడా ఆ జిల్లా అనేది కూడా అత్యంత శరద్ పవార్ కు అత్యంత కంచుకోట. అక్కడి నుంచి ఆయన రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. అక్కడ అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. సహకార రంగంలో దేశంలోనే దాన్ని ఒక మంచి డెవలప్ అయినటువంటి డిస్ట్రిక్ట్ గా దాన్ని తయారు చేశారు. అలాంటి అజిత్ పవార్ 66 సంవత్సరాల అజిత్ పవార్ ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్లేన్ క్రాష్ అయినట్టుగా కూడా స్థానికులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన పరిస్థితి ఏందన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఆయన ఎన్సీపీ చీఫ్ గా ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే శరద్ పవార్ ఏర్పాటు చేశారో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నుంచి సోనియా గాంధీ చేతిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఒకవైపు ఆ ఘటనను ఆయన వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన సత్తా చాటుకున్నారు. ఆయన ఇప్పటికీ ఒకవైపు వయోధి భారంతో ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్ర రాజకీయాల్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనూహ్య ఘటనతోటి సొంత అన్నపైనే తిరుగుబాటు జెండా ఎగురవేసినటువంటి అజిత్ పవార్ బయటకు వచ్చి ఎన్డీఏ కూటమితోటి బీజేపీతో జతకట్టి ఆయన విజువల్లో క్లియర్ గా చూస్తున్నాము. ఆ ప్లేన్ క్రాష్ అయినట్టుగా మొత్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే అజిత్ పవార్ తో ఆ ప్లేన్ లో ఇంకెవరెవరు ఉన్నారు, ఏమైనా డీటెయిల్స్ తెలుస్తుందా దానికి సంబంధించి? అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేవలం అజిత్ పవార్ ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారో ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఆ ప్లేన్ అయితే పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం స్థానికులంతా కూడా
అక్కడికి చేరుకొని ఉన్నారు. అదంతా కూడా ఆయనతో ఉదయమే బారామతి సమీపంలో క్రాష్ ల్యాండ్ అయింది. మొత్తం ప్లేన్ అంతా కూడా కాలిపోయింది. అందులో ఉన్నవారు ఎవరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం అయితే కనిపించట్లేదు. మొత్తానికైతే ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించుకోవాల్సి ఉన్నది. ఇంకా ఒకవైపు ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా దేశమంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి అజిత్ పవార్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ పరిస్థితి గమనిస్తే కనుక ఖచ్చితంగా ఆయన ప్రాణాలతో బయటపడేటువంటి విజువల్స్ అయితే మనకు కనిపించట్లేదు. పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయన అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా కొనసాగుతూ ఉన్నారు. మనం ఆ విజువల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా హారిఫిక్ గా ఉన్నాయి. ఆ పరిస్థితి అయితే చాలా ఘోరంగా భయానకరంగా ఉన్నది. ఆ పరిస్థితి ఆ విజువల్స్ లో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ప్రాణాలతో బయటపడేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు ఆ విజువల్స్. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నటువంటి అజిత్ పవార్ ఇప్పుడు ఈ మన విజువల్స్ అయితే గమనిస్తున్నట్టయితే ఇక్కడ కూడా కొండను క్రాష్ ల్యాండింగ్ పక్కన కొండను ఢీకొన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. స్థానికంగా మంటలు పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. అక్కడ ఒకరిద్దరి శవాలను తీసి పక్కన పెట్టి ఈ ప్లేన్ క్రాష్ అయిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కానివచ్చు, ఆ స్థానికులు వచ్చి వెంటనే ఈ క్రాష్ ని గుర్తించి అజిత్ పవార్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మీ వద్ద ఉన్నాయా? ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రావాల్సి ఉన్నది. అయితే అక్కడ జరుగుతున్న పరిస్థితి చూస్తే ఒక బాడీని పక్కన పెట్టి క్లాత్ కప్పినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. మిగతా విజువల్ తెలియాల్సి ఉన్నది. స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఆ మంటలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది. ఓకే, రైట్. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. माणूस बघा किंवा काही अलीकडे त्या माणसाचं तिथं आहे का? माणूस बघा किंवा काही अलीकडे त्या माणसाचं तिथं आहे का? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. బారామతి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ల్యాండ్ అవుతుండగా విమానం కూలింది. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పంట పొలాల్లో విమానం కుప్పకూలింది. తీవ్రంగా గాయపడ్డ అజిత్ పవార్ ను సమీపంలో జిల్లా హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. విమానంలో అజిత్ పవార్ తో పాటు ఆయన పిఏ, భద్రతా సిబ్బంది ప్రయాణం చేశారు. విమానంలో ఉన్న వారందరికీ గాయాలైనట్లుగా తెలుస్తోంది. माणूस बघा किंवा काही अलीकडे त्या माणसाचं तिथं आहे का? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఆ దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో క్లియర్ గా
ప్లేన్ క్రాష్ అయిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఆ క్రాష్ అయిన ప్లేన్ నుంచి మంటలు చెలరేగడం కూడా మనం చూస్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం రైట్ బాక్స్ లో ఉన్న పిక్చర్ ని మనం చూస్తున్నాము. ఆ విమానం ఎలా క్రాష్ అయిందో, మంటల్లో ఎలా మండుతుందన్న దృశ్యం మనం చూస్తున్నాము. అయితే బారామతిలో ఈ ఘటన జరిగిందన్నట్లుగా తెలుస్తుంది. ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది సడన్ గా. వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా అండ్ కొన్ని పబ్లిక్ మీటింగ్స్ కు అటెండ్ అయ్యేందుకు వెళ్లేందుకు ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. పంట పొలాల్లో విమానం కుప్పకూలింది. వెంటనే స్థానికులు స్పందించి అక్కడికి చేరుకోవడం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ అజిత్ పవార్ ను సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించినట్లుగా తెలుస్తుంది. అయితే విమానంలో అజిత్ పవార్ తో పాటు ఆయన పిఏ అండ్ అలాగే భద్రతా సిబ్బంది ప్రయాణం చేస్తున్నట్లుగా తెలిసింది. అయితే విమానంలో ఉన్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మహారాష్ట్రలో విమానం కుప్పకూలింది. ఆ విమానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. బారామతిలోని ఒక సభకు వెళ్లేందుకు ప్రైవేట్ విమానంలో బయలుదేరారు అజిత్ పవార్. అతని వెంట పర్సనల్ అసిస్టెంట్, భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. విమానం ల్యాండింగ్ అవుతుండగా టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అండ్ అలాగే విమానం ల్యాండింగ్ అవుతుండగా డైరెక్ట్ గా సమీపంలో ఉన్న పొలంలో వెళ్లి క్రాష్ అయింది విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఇప్పటికీ మంట కూడా ఆరడం లేదు. అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. ఇంజూర్ అయిన పీపుల్ ని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలిస్తున్నారు. స్థానికులు అక్కడ ఎలాంటి